అనర్హుల ఏరివేత, అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వ నిర్ణయం. పేదలు, అభాగ్యులు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే పింఛను కోసం పలువురు అర్హులు నిరీక్షిస్తూ ఉండగా, అనర్హులు అనేక మంది అప్పనంగా పింఛను తీసుకుంటూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీల ముద్ర వేసి పలువురు అర్హులకు పింఛన్ను తొలగించగా, అనర్హులకు మంజూరు కూడా చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనర్హుల ఏరివేత ప్రారంభించింది. వీరి స్థానంలో అర్హులైన వారు గతంలో పింఛను తీసుకుంటూ వైకాపా ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛను రద్దయిన వారికి పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు పింఛను కావాలని చిత్తూరు జిల్లాలో 61,836 మంది దశల వారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో కొత్తగా అర్హత సాధించిన వారు, సాంకేతిక కారణాలతో పింఛను రద్దయిన వారు, ఉద్దేశపూర్వకంగా వైకాపా నాయకుల సిఫార్సుతో పింఛను తొలగించిన వారు ఉన్నారు. దరఖాస్తుల పునఃపరిశీలన తర్వాత అర్హులకు కొత్త పింఛన్లు, రద్దయిన వారికి పింఛను పునరుద్ధరించనున్నారు. వైకాపా హయాంలో రోగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవపత్రం ఇబ్బడి ముబ్బడిగా జారీ అయ్యాయి. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ చేయించాలని సదరం శిబిరాలు నిర్వహిస్తూ ఉంది. తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలతో మంచానికే పరిమితమైన వారు చిత్తూరు జిల్లాలో 1932 మంది, తిరుపతి జిల్లాలో 1180 మంది నెలకు 15,000 రూపాయల పింఛను తీసుకుంటూ ఉండగా, వీరిలో చాలామంది లేచి నడవగలుగుతున్నా మంచానికే పరిమితమైనట్లు పింఛను తీసుకుంటున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించింది. అందులోనూ 50% మందికి పైగా అనర్హులు ఉన్నట్లుగా ఈ పింఛన్ల పునఃపరిశీలనలో అధికారులు గుర్తించారు. కుటుంబంలో పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. అంటే పింఛను తీసుకుంటూ భర్త మరణించి ఉంటే 2023 డిసెంబర్ 1 నుంచి ఇంకా ఎవరైనా పింఛను తీసుకోకుండా ఉంటే వితంతు పింఛన్లను మే నెలలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పింఛన్ ఇస్తామని, ఈ కేటగిరీలో చిత్తూరు జిల్లాలో 488 మంది, తిరుపతి జిల్లాలో 1386 మంది ఉన్నట్లు అధికారులు తెలపగా, ఇప్పటికే పింఛన్లకు సంబంధించి దివ్యాంగుల పునఃపరిశీలన జరుగుతూ ఉన్న నేపథ్యంలో అనర్హులను ఏరివేసి అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జూలై నెలలో మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.